కార్మికుల హక్కుల కోసం రక్తం చిందించి 8 గంటల పని విధానాన్ని సాధించుకున్న రోజు మేడే అని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇందూరు సాగర్, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మిడి నగేష్ తెలిపారు. మేడే స్ఫూర్తితో మోడీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. భారత కార్మిక సంఘాల సమైక్య నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 140వ మేడే సందర్భంగా ఐఎఫ్టియు ఆధ్వర్యంలో సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయం వద్ద ఎర్ర జెండాలు ఎగురవేసి చికాగో కార్మికుల స్ఫూర్తిని కొనియాడారు. ఈ సందర్భంగా సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇందూరు సాగర్, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మిడి నగేష్ మాట్లాడుతూ 1886లో అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పనిదినానికై కార్మికులు నిరసనలు, ఆందోళనలు చేపట్టారన్నారు. పెట్టుబడిదారీ వర్గం ఈ శాంతియుత ప్రదర్శనలపై కాల్పులు జరిపిందని, 6 కార్మికులు తూటాలకు బలయ్యారని అన్నారు. అనేక మంది నాయకులను ఉరితీశారని, కేసులు పెట్టారని, తీవ్ర అణచివేతకు పాల్పడి జైలు శిక్షలు విధించారని అన్నారు. ఈ కార్మికుల బలిదానాలు, రక్త తర్పణలతో మేడే చరిత్రలో నిలిచిపోయిందన్నారు. నాటి నుండి నేటి వరకు మేడేను కార్మిక వర్గం ఘనంగా జరుపుకుంటూ చికాగో కార్మిక వర్గానికి విప్లవ జోహార్లు అర్పిస్తూ మేడే విప్లవ పోరాట స్ఫూర్తితో భారత కార్మిక వర్గం 8 గంటల పనిదినం, కార్మిక ప్రయోజనాలు, సౌకర్యాలు మరియు కనీస వేతనాల హక్కుల కోసం అలుపెరగని పోరాటాలు చేస్తుందని, నేడు కార్మికులు అనుభవిస్తున్న చట్టాలు, హక్కులు మరియు సౌకర్యాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొలగించే కుట్రలకు ఒడిగడుతున్న ప్రభుత్వం అని, 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చి 12 గంటల పని విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం మేడే పోరాట స్ఫూర్తితో ఐక్యంగా సమరశీల ఉద్యమాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నేటికి అమలు చేయడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బివిచారి, పివైఎల్ జిల్లా కార్యదర్శి, ఐఎఫ్టియు నాయకులు కత్తుల చందు, జానపాటి శంకర్, రావుల వీరేష్, దాసరి నరసింహ, కల్లూరి అయోధ్య, తాలూకా వెంకన్న, చింతల వెంకటరమణ, మాగి క్రాంతి, కత్తుల లింగస్వామి, తీగల నరసింహ, గోపు శ్రీనివాసరెడ్డి, జడిగం భరత్, కట్టెకుంట్ల రవి, దేశిడి అంజయ్య, పగిడిమర్రి నరసింహ, బుట్టి సైదులు, చింతపల్లి శ్రీను, చింతపల్లి రాము, గాదరి వంశీ, గోగు విష్ణు, తాలూకా కృష్ణ, చెవుల గణేష్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. 1886లో అమెరికా దేశంలోని చికాగో నగరంలో కార్మికులందరూ తమ హక్కుల కోసం మేము 18 గంటలు పనిచేయలేము, పని గంటలు తగ్గించండి, మేము చేసేటువంటి పనికి సమాన వేతనం చెల్లించండి అని చెప్పి ఏ మార్కెట్ దగ్గర లక్షలాది మంది కార్మికులు ఆందోళన చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ప్రభుత్వంతో కుమ్మక్కై కార్మికులపైన కాల్పులు జరపడంతో 8 మంది కార్మికులు అమరులు కావడం జరిగింది. వారి రక్తంలో ముంచెత్తినటువంటి జెండానే ఎర్ర జెండా. ఆ ఎర్ర జెండా ప్రపంచవ్యాప్తంగా ఇది కార్మికులకు చిహ్నంగా ఉంటుందని చెప్పి ఆనాడు ఇంటర్నేషనల్ కార్మిక సంఘాలు మొత్తం కూడా మేడేను మే నెల 1వ తారీఖున మేడేను కార్మిక దినోత్సవంగా ప్రకటిస్తూ తీర్మానం చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవాళ దేశంలో, రాష్ట్రంలో కార్మిక సంఘాలు అనేక రకాల పోరాటాలు నిర్వహించినాయి. కార్మికులకు అనుకూలంగా చట్టాలు తీసుకురావాలని, సమాన పనికి సమాన వేతనం తీసుకురావాలని, అదేవిధంగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి లారీ కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, అనేక రంగాల సంక్షేమ కార్మికులందరూ కూడా తమ హక్కుల కోసం నిలదీస్తున్నటువంటి ఇవాళ కార్మిక సంఘాలు ఇవాళ దేశంలో బలంగా కొనసాగుతున్నట్టు పరిస్థితున్నది. ఇవాళ వాటిని అన్నింటిని మొత్తం కూడా కార్మిక రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేటువంటి విధానాలను ఇవాళ మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. అందులో భాగంగానే రోడ్ ట్యాక్సీ బిల్లుని తీసుకొచ్చింది. ఇవాళ ఇప్పటికే అనేక దఫాలుగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి ఇవాళ కార్మిక వర్గాన్ని తీవ్రమైనటువంటి నష్టాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఒకవైపు ఉన్నది. మరొక వైపు ఇవాళ 6 పథకాల పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ మోటార్ రంగ కార్మికులందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఉచిత బస్సును తీసుకొచ్చి ఇవాళ కార్మిక వర్గం కానీ అనేక రకాల మోటార్ ఫీల్డ్ మీద ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా తీవ్ర నష్టం చేస్తా ఉన్నాడు. కార్మికుల పోరాట స్ఫూర్తిని, చికాగో కార్మికుల అమరవీరుల త్యాగాల్ని ఇవాళ కొనియాడుతూ భవిష్యత్తులో బలమైనటువంటి కార్మిక ఉద్యమాన్ని నిర్మాణం చేయడం కోసం ఐఎఫ్టియు పనిచేస్తుందని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఎర్ర జెండా పుట్టినరోజు ఈరోజు. చికాగో అమరులు చిందించిన రక్తంలో ఈ ఎర్ర జెండా పుట్టకొచ్చింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కార్మికుల హక్కుల కోసం ఎర్ర జెండా కలబడుతూ నిలబడుతూ వాళ్ళ యొక్క సంక్షేమం కోసం పాటుపడుతుంది. ఈ పరిస్థితుల్లో చికాగో అమరవీరులు ప్రపంచవ్యాప్తంగా కార్మిక లోకమంతా కూడా లేచి 8 గంటల పనిదినం కావాలా, కష్ట ఫలితం కావాలి అని చెప్పేసి చేస్తే అది ప్రపంచ ఆమోదం పొందింది. ఇప్పుడు భారతదేశంలో మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మళ్ళా పాత చట్టాలను తిరగదోడి మళ్ళా 12 గంటలు 14 గంటలు పనిచేయడానికి కొత్త చట్టాలను తెస్తా ఉన్నది.
ఆ చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా 4 లేబర్ కోడ్ల పేరుతోటి 44 చట్టాలు కార్మికులు సాధించుకున్న చట్టాలను బుట్టదాఖలు చేస్తూ ఎలాంటి సంఘం పెట్టుకోకుండా లేదా వేతనాలని డిమాండ్ చేయకుండా చేసే పెట్టుబడిదారుల కొమ్ము కాసే 4 లేబర్ కోడ్ చట్టాలని మోడీ ప్రభుత్వం తెచ్చింది. దీన్ని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఐఎఫ్టియు డిమాండ్ చేస్తూ ఉన్నది.